చాలా బాధాకరమైంది. పొట్టి శ్రీరాములు గారిని ఎక్కడో నేను ఒకసారి దండేద్దామని వెళ్తానంటే ఎక్కడుంటే విగ్రహం ఎక్కడ లేదండి, అక్కడ వెళ్ళాలని చెప్పి ఇంకా దూరం ఎక్కడుంది అంటే ఆర్య వైశ్య ఈ సత్రంలో ఎక్కడో ఉంది ఆయన విగ్రహం అని. ఏ రాష్ట్రం అయితే ఆంధ్ర కోసం, ఆంధ్ర అనే రాష్ట్రం ఎవరి బలిదానాల మీద ఏర్పడిందో ఆ వ్యక్తికి సరైన గుర్తింపు లేదు. అంటే మర్చిపోవడం అంటే అదే. జ్ఞాపకాలను కనుక మనం మర్చిపోతే మనం ఎందుకు బతికున్నామో మనకు తెలియదు. మనకి ఎందుకు దీన్ని కాపాడుకోవాలో మనకు తెలియకపోతే భవిష్యత్తు నిర్మించుకోలేము. ఎవరైతే త్యాగం చేశారో, ఎవరైతే ఈ దేశం కోసం నిలబడ్డారో ఆ మహాత్ముల్ని తలుచుకోవటం, ఆ తల్లుల్ని తలుచుకోవడం, తద్వారా ఈ పరంపరని కొనసాగించడం చాలా అవసరం. మన ఉనికికే చాలా అవసరం. అది నా ఉద్దేశంలో ఏముంటుందంటే వారి భావాలని ఎంతో కొంత తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాం. పొట్టి శ్రీరాములు గారిని మన ఆంధ్ర ప్రజలు ఇంకా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా నిజంగా గుర్తించలేదా? ఎవరి బలిదానాల మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ వ్యక్తిని ఇంకా మన గుండెల్లో పెట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ, ఒక సరికొత్త సాంప్రదాయానికి, సత్సాంప్రదాయానికి ఇది